నా తప్పేమన్నా చెప్పు, ఏదైనా కొంచెం చెప్పు. పిల్ల గురించి ఏమన్నా చెప్పు. అంటే పిల్ల మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ చేయాలా చేయొద్దా చెప్పు. నీ ఒపీనియన్ ఏంటి పిల్ల మీద? ఎందుకు? वो अलग ही लेवल का बंदा था. అంటే రీజన్ ఏంటి చేయకూడదని? రీజన్ చెప్పు పోయి. రీజన్ ఉంటుంది కదా, కొత్త రంగు ఒక రీజన్ అనేది ఉంటుంది. ఎందుకు చేయొద్దు? నేను చేయలేదు కాబట్టి ఎవరు చేయదు. నువ్వు చేయకపోతే ఎవరు చేద్దా? అరే మంచిగా ఉంది అది. అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు లేదు ఇష్టం? మొత్తం కోరిల మీద షర్ట్ మొత్తం ఆంటీల మీద షర్ట్ అందులో మీద అయిందా? అరే मतलब वो अलग ही लेवल का बंदा था. సో ఐస్ లవ్ అనేది చేయొద్దు అనమాట. సింగల్ ఉండాలి, మంచిగా ఉండాలి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. అంటే దోస్తుగాళ్ళు ఎంబడి తిరగాలి, లోన్ పని చేసుకుంటావు. కటింగ్ షాప్ ఎవరిలో మేము వచ్చి చూస్తున్నాం. కటింగ్ ఓనరే లేదు, కటింగ్ షాప్ ఓనర్. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. మందు తాగాలి, బండ్ల మీద తిరగాలి, ఎంజాయ్ చేయాలి, చేసుకొని ముడవదు. కానీ పిల్ల జొల్లికి పోయి ముడకూడదు. ఇంకోటి ఇంకేమైనా ఏమంటారు, మోటివేషన్ ఏమైనా అయ్యేలా? మోటివేషన్ స్పీచ్ ఒకటి నా తరపు నుంచి. అంటే పబ్లిక్ అంటే ఎట్లా అంటే ఇట్లా ఎవరు ఇట్లా కాదు ఇట్లా కాదు ఏదో ఒకటి మంచిగా చెప్పు. లవ్ వదిలేసి లవ్ వేరే చెప్పు. మధ్య తక్కువ అడుగుదాం. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. బాబాయ్ లవ్ మీద నీ ఒక ఒపీనియన్ ఏంది? మళ్ళీ ఇస్తాను మళ్ళీ వీడియో. बाय बाय टाटा गुड बाय गया. నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను, మన మళ్ళీ చూస్తుంది. లవ్ చేసి మొట్టమొదటి కానీ మంచిగా ఉండి సుఖంగా తెలియదు. ఆగి మంచి పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అమ్మాయి పెళ్లి చేసుకున్నావు, మంచి బండి సహా అన్నీ వస్తాయి, ఎందుకు కూడా వస్తాయి. కావాలంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం అన్ని దెంగేసి నెగిలి దెంగేసి మంచం మీరు వాడిని అమ్ముకున్నాలి. సో అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. కట్నం వస్తుంది, బండి వస్తుంది, ఇజ్జత్ అనేది వస్తుంది. లవ్ మ్యారేజ్ ఏంది వేస్ట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? లవ్ మ్యారేజ్ ఏంది వేస్ట్. లవ్ మ్యారేజ్ ఏంటంటే మన పిల్లానికి మనకి ఒక ఏమంటారు మొత్తం డౌట్లు వస్తాయి. డౌట్లు వస్తాయి. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఉన్న పనులతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. తప్ప ఇదే మన జిందగీ. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇంకా వస్తాయి ఇప్పుడు గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు సీసాలు పడతాను. మందు తాగితే నిజంగానే అన్ని బయటకు వస్తాయి. మందు తాగాలి. రిజల్ట్ బయటకు వస్తాయి. మందు అదొకటి మందే కాదు, అది ఒక నిజం లోపల నుంచి బయటకు తెప్పించే మందు. అది మందు కాదు, నిజం తెప్పించే మందు అది. నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు తొప్పురిద్యా చా మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. నిజాలు బయట పడతాయి. కోరి ఉన్నా లేనట్టు పడతాయి. టెన్షన్, జిందగీ టెన్షన్. రేపు పొద్దున్న లేచి ఏం చేయాలో టెన్షన్ అవుతున్నా. రోజు నాకు టెన్షన్ అయ్యి మొత్తం చూడ ఎన్ని పోతున్నాయి. నాయి కూడా పోయినా కానీ నేను ఎండికలు ముంగల్ కవర్ చేసుకుంటూ నీకేం టెన్షన్? నాకు టెన్షన్. టెన్షన్స్ ఏమనుకుంటావు ఇంట్లో? ఏమైందిరా? మేము మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం కదా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మా బాధలు ఉండే మా బాధలు. అందుకే ఏదో దినం ఇట్లా రోజులు ఇట్లా గడుస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాం ముంగల. కానీ ఏమైందిరా? బతుకుతున్నాం ముందు బతికేస్తున్నాం మేము. సో గైస్ నేను నంబర్ అయితే కింద పెట్టేస్తున్నాను. మాకు మాత్రం చేయకండి, అంతే. ముడ్డ గుడిపకండి అంతే. చాలా సెకలు ఉన్నారా నీలో?
టైం పాస్ నాకు లవ్ చేయకండి కానీ నా పేరు రావద్దు బయటికి, నా వల్ల ఇది మొత్తం అయిందని. ఊరికేసాక పెళ్లి చేసుకోమని నాకేం సంబంధం లేదు, అసలు నాకేం సంబంధమే లేదు దీనికి దానికి. నాకు ఒక్కనికే సంబంధం, ఎందుకంటే నాకు చేస్తున్నాను. చేస్తారు బాయ్. నా అందం చూడు, నీ అందం చూడు, నాకంటే మంచిగా నువ్వే అన్నావు, నీకే ఇంకా మంచిగా కొడతారు పిల్లలు. నాకు ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది వచ్చి కటింగ్ అందరైతే వచ్చేసి అన్నమాట. నువ్వు లేని కెమెరాకి అసలు అందమే రాదు. సో గాయ్స్ టైం పాస్ కాకపోతే ఇట్లా కటింగ్ షాప్లో వచ్చి కూర్చోవాలన్నమాట. ఏమైతుంది టైం చూస్తాను బాయ్, 10:04. టైంలో ఇంటికి పోయి మంచిగా అనుకునేది వదిలేసి ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తున్నాం. పనుల కొర్రా చదువుకోర్రా అంటే చంటగా టైం పాస్ చేయడానికి ఫస్ట్ ఉంటామని. తప్ప 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 అది తప్ప అది తప్ప అది తప్ప తింటున్నావు నువ్వు. బాయ్ బాయ్ గాయ్స్ బాయ్.